హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకా 30 మినిట్స్ ఉంది కన్నయ్యని తీసుకురావడానికి. ఇది వచ్చేసి వెనస్డే రోజు చేస్తున్న వ్లాగ్. టిఫిన్ వర్క్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే నేను మొన్నటి నుంచి అసలు బీరో చదువుదాం అని స్టార్ట్ చేశాను. మొన్నటి నుంచి ఏవో ఒకటి ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, సాటర్డే స్టార్ట్ చేశాను. ఆ సాటర్డే రోజు చీరలు చదివిన, మళ్ళీ తర్వాత సాటర్డేనా సండేనా గుర్తు లేదు. కాకపోతే ఈరోజు మంగళవారం, ఇంకా సండే చదివిన అనుకోరి. సండే కూడా కాదు, నిన్ననే సోమవారం రోజు చదివిన. సాటర్డే రోజు చదువుదాం అనుకున్నా, ఏమో అండి మర్చిపోయినా, నాకు ఏం గుర్తులేదు అసలు, ఎందుకో ఏమో తెలియదు. ఈ మధ్యలో చాలా విషయాలు అయితే నేను మర్చిపోతున్నాను. ఈ మధ్యలో అయితే మర్చిపోతున్నాను. అరే రామ్మా, ఏం చెప్తున్నా నాకన్నా అర్థమవుతుందా? అవన్నీ పక్కన పెట్టరు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నిన్న మొన్న సాటర్డే వరకు అయ్యో రామ్మా ఏం తిరనా అయినా కాదు మండే స్టార్ట్ చేశాను. ఆ రోజు శారీస్ అయితే చదివిన. ఇక మంగళవారం రోజు స్టార్ట్ చేద్దామంటేనేమో మండే రోజు అయితే సండే చదువుదాం అనుకున్నా, చదవలేదు. ఇక మండే రోజు చదువుతున్నా, చీరల వరకు చదివిన తర్వాత మా సార్ బర్త్డే కోసం గిఫ్ట్ తీసుకుందాం పోదాం పదా అంటే ఇంకా అక్కడికి గిఫ్ట్ తీసుకోవడానికి అయితే పోయినా. మండే రోజు అయితే గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళిన. గిఫ్ట్ తీసుకొని వచ్చిన తర్వాత ట్యూస్డే రోజు అయితే చదువుదాం అనుకున్నాను. ట్యూస్డే రోజు ఇంటి పనులతోనే అయిపోయింది. ఇక పిల్లలకి 10 o'clockకే స్కూల్ అయిపోతుంది కాబట్టి చాలా అంటే చాలా హడావిడి అయిపోతుంది. నాకు ఎడిటింగ్ కూడా టైం అస్సలు ఉండలేదు. ఇంకా రేపటి నుంచి అనే టైమింగ్స్ చేంజ్ అవుతే కొంచెం టైం దొరికితే ఈజీగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు నన్ను అయితే తిట్టుకోకూరి. వంట అయితే చేయలేదు, కానీ వచ్చేసరికి ఇంకా 30 minutes టైం ఉంది. ఇప్పుడైతే ఫాస్ట్గా వంట అయితే చేసేస్తాను. మరి ఇంకెందుకు లేట్, ఏం చేస్తానో చూద్దురు రండి. మనసావట్టు మాట్లాడొద్దు, పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు, వెచ్చనివద్దు వెతిగా గుర్తు, మంచు తెరలు తీసి ఎప్పుడు చూపించొద్దు, అతడెంతగా ప్రేమ పంచినా ఆ ప్రేమ ఎవరాలిచ్చినా. ఎందుకు వచ్చిన? అయ్యో నాకైతే 4 అనుకుంటా, 4. ఇవి పొందలేదు ఈ మూగ జన్మకి 4.5. పాట పాడితే గీట్లు ఉంటుంది ముచ్చట. అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసిన. ఇప్పుడు ఇంకేం పని ఉంది నాకు? ఫస్ట్ నేను కూరగాయలు కట్ చేయాలి. టైం ఎంత అవుతుందో చూస్తా. మాకు అన్నయ్య వచ్చే టైం అయిందనుకో, మళ్ళీ అన్నం పెట్టలేదనుకో, అమ్మ నువ్వు ఇంకా అన్నం వండలేదా అని చెప్పేసి యుద్ధం చేస్తాడు. అందుకే కరెక్ట్గా పోయేటప్పుడు స్విచ్ ఆన్ చేసిపోయానుకో వచ్చే వరకు వేడి అవుతుంది, రాగానే మూత తీయొచ్చు. మళ్ళీ ఇప్పుడు నేను సగంలో పెట్టినానుకో మళ్ళీ కన్నయ్యని తీసుకొస్తాను కదా, ఇబ్బంది అయితే ఫస్ట్ సోరకాయ తీసుకొని వస్తా. ఇక ముందుగా అయితే సొరకాయ అయితే గీకేస్తున్నాను. చూస్తున్నారు కదా సొరకాయ ఎంత ఫ్రెష్‌గా ఉందో. ఇలాంటి ఫ్రెష్ కూరగాయలు చూసినప్పుడు మస్తు హ్యాపీగా అనిపిస్తది. నేను అది పీల్ చేసేది ఉంది కదా, అది ఇలా పెట్టి ఇట్లా అంటే ఈజీగా వచ్చేసింది మొత్తము. ఈ సొరకాయ మొత్తము ఒకే రోజు వండుతాను. పొద్దున్నేమో రైస్‌లకి అయితది. మళ్ళా నైట్ ఏమో చపాతీలకి అయితది. అందుకే ఇంకా నేను మొత్తం సొరకాయనైతే వండేస్తున్నాను. మా ఇంట్లో కొంచెం మేము కూరలు ఎక్కువనే తింటాము. అంటే ఎక్కువ అంటే అన్ని రకాల కూరలేమి వండము. ఒక్క రకం వండినా గూడా అది తింటాము. అది మధ్యాహ్నం అయిపోతే మళ్ళీ నైట్ వేరే కూరైతే వండాలి. కొంచెం కూరగాయలైతే కట్ చేశాను. ఈలోగానే 10 అయిపోయింది. తనని తీసుకొస్తానికి స్కూల్ దగ్గరికైతే వచ్చినా. నాకు టైంని ఒక గంట సేపు గట్టిగా పట్టుకునే ఛాన్స్ వస్తే నేనైతే ఒక గంట సేపు గట్టిగా పట్టుకుంటాను. ఆ టైంని గట్టిగా అట్లనే ఆపేసి ఇంట్లో పనులన్నీ ఒకే గంటలో అయిపోగొడతాను. నాకైతే అట్లనే అనిపిస్తది. మరేంది పొద్దుగాలే టిఫిన్ చేసి పిల్లల్ని స్కూల్‌కి పంపించిన. ఇంట్లో పని కాలేదు, వంట పని కాలేదు. మళ్ళీ అప్పుడే 10 గంటలకే పిల్లగాడొచ్చి ఇంట్లో ఉంటే ఎట్లుంటది పరిస్థితి? ఇక స్కూల్ పోనట్టే కదా. ఆళ్ళకేమో మంచిగా 10 గంటల నుంచి ఆడుకుంటూనే ఉంటారు. ఇక పొద్దంతా నా పానం తింటారు. అమ్మో! వీళ్ళతోని ఏగలేక నాకు యాస్ట్ వస్తుంది. అట్లా అని చెప్పేసి ఏమన్నా వర్రిస్తారా అంటే వర్రియ్యరు.
కానీ వీళ్ళున్నప్పుడు నేను వీళ్ళ వెనకంగానే ఉండాలి. అసలు మస్తు కష్టమవుతుంది నాకైతే. కొంచెం పిల్లలు పెద్దగైతే బాగుండనిపిస్తుంది. దాంతో పాటుగా మా సార్ ఒకటి ఇగ రాగానే పిల్లలు ఖాళీగా ఉన్నారనుకో, "ఖాళీగా ఉండ్రు గదా! ఏమన్నా చేపియపోయినావు" అంటారు. స్కూల్ నుంచి రాగానే బట్టలిప్పాలే, తినబెట్టాలే, తిన్న ప్లేట్లు కడగాలే, మళ్ళీ కొద్దిసేపు హోంవర్క్ రాయించాలే, మళ్ళీ కొద్దిసేపు మా సార్ వస్తారు, లంచ్ తినాలే, మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళా ఏదైనా పనుంటే చేసుకోవాలే, పిల్లల్ని హోంవర్క్ కంప్లీట్ చేయించాలి. పక్కనే కూర్చోబెట్టుకొని వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఈవినింగ్ అయితది. వాళ్ళకి మజ్జిగియ్యాలి. ఒక 40 మినిట్స్ ల్యాప్‌టాప్ ఇస్తాను చూసుకుంటానికి. ఆ ల్యాప్‌టాప్ చూసుకున్నాక మళ్ళా స్నానం చేయించాలి, రెడీ చేయాలి, పాలు పోయాలి, మళ్ళీ చదివిపియాలి, మళ్ళీ అన్నం వండాలి, కూర వండాలి. ఇంట్లో ఉండేసరికి నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి లేకపోతే నాకంటూ ఒక గంట సేపు స్పెషల్ టైం అనేదే ఉంటలేదు. ఇప్పటి వరకు టైమే సెట్ అవ్వలేదు. పిల్లలు ఖాళీగా ఉంటేనేమో వాళ్ళు "ఏం చేయను మమ్మీ, ఏం చేయను" అంటారు. నా పని ఏదైనా నేను చేసుకున్నాననుకో, ఇంక మా సార్ ఏమంటాడు, "నువ్వు పిల్లల్ని పట్టించుకుంటలేవు, నీ పని నువ్వే చేసుకుంటావు" అంటారు. అందుకే ఇగ ఆయనతోని వచ్చిన తలకాయ నొప్పి నాకెందుకని పిల్లలు రాగానే వాళ్ళ ఎనకంగానే పరిగెత్తుతూ ఉంటాను. ఈడ వంట చేస్తానికొచ్చినా కదా! ఈ ఆయిల్ అయితే ప్యూరు పల్లి నూనె, అది ప్రెస్ చేసిన పల్లి నూనె అంట. తీసుకొనొచ్చిండు మా సారు. వండి చూద్దాము ఎట్లుంటదో టేస్టు. ప్యూర్ నూనె దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు వదిలేసుకుందాం అనైతే మా సార్ అన్నాడు. ఈ ఆయిల్ అయితే తీసుకొనొచ్చిండు. స్మెల్ చేశాను. స్మెల్ అయితే ఏం తెలుస్తలేదు. కాకపోతే ఆయిల్ కొంచెం థిక్‌గా ఉంది. ఈసారైతే వండి చూస్తాను. ఒకవేళ మరీ ఆయిల్ ఫ్లేవర్ ఉందనుకో వండను. అది వాడను. ఆయిల్ ఫ్లేవర్ లేకపోతే వాడతానని చెప్పేసి ఇంక నేను ఈరోజు కూరలో పల్లి నూనె అయితే వేసిన. ఈ పల్లి నూనె ఏంటి అంటే ఇక్కడ మాకు బీహార్‌లోనే ఫ్రెష్‌గా ప్రెస్ చేసి ఇస్తున్నారు. పల్లి నూనె, తర్వాత ఆవాల నూనె. ఇక్కడ బీహార్ వాళ్ళందరూ వాళ్ళ వంట ఆవాల నూనెతోనే చేస్తారు. పల్లి నూనె అయితే అస్సలు వాడరు. ఈ సన్‌ఫ్లవర్ ఆయిలు, తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటది కదా! ఇది ఏమైనా సరే పూరి చేయడానికి, ఏవన్నా డీప్ ఫ్రై చేసే ఐటెమ్స్‌కి మాత్రమే ఈ సన్‌ఫ్లవర్స్ ఆయిల్ వాడతారు. లేదు అంటే కర్రీస్‌కి గానీ, చిప్స్ ఫ్రై చేయడానికి గానీ ఆవాల నూనె వాడతారు. ఆ ఆవాల నూనె ఎట్లా అంటే మస్తు తిక్కుగుంటది. లైట్ యెల్లో కలర్‌లో ఉంటది. కొన్నిసార్లు మనం ఉల్లిగడ్డ ఫ్రై చేసినా గూడా దాంట్లో మనము పసుపెయ్యనవసరం లేదు అన్నట్టుగా అనిపిస్తది. తిక్కుంటది. ఇంకా కానీ స్మెల్ అయితే విపరీతంగా వస్తది. కానీ ఇక్కడ వాళ్ళైతే ఆవాల నూనె వేయకపోతే కూర టేస్టే ఉండదు అనైతే నమ్ముతారు. వాళ్ళకి మనకి ఎంత తేడా ఉంది చూడండి. అదేమో హెల్త్‌కి మంచిదంట. వచ్చిన కొత్తలో మా సార్ గూడా ఆ విడి నూనె కొనుక్కొచ్చిండు. కానీ నేను 2 రోజులు వండి ఆ కూరని అస్సలు తినలేకపోయినా. వండేటప్పుడే మస్తు స్మెల్లొచ్చింది. ఇగ మా సార్ అయితే నన్నట్లా ఒక 3, 4 సార్ల ఫోర్స్ చేసిండు ఆయిల్ వాడమని. కొన్ని సార్ల గొడవ గూడా పెట్టుకుండు. ఇగ నేనైతే నాకసలు ఆయిల్ పడట్లేదు. ఆ స్మెల్‌కి అంతా మొత్తం వామిటింగ్స్ వచ్చినట్టుగా అనిపిచ్చింది. ఎవరికైనా సరే ఎవరికేది అలవాటుంటే అదే చేస్తారు గదా! కొత్తది అలవాటు చేసుకోవాలంటే అది చాలా కష్టంగా ఉంటది. నాకేమో ఆయిల్ కష్టం అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళకేమో ఇష్టం అనిపిస్తుంది. అప్పుడు మా ఇంటి ముంగడ ఆంటీ ఉండే గదా! ఆంటీ అయితే ఊకే అనేదనమాట. "సైత ఆవాల నూనెతోని చెయ్యి మంచిగుంటది. పిల్లలకి హెల్త్ మంచిగుంటదని" జెప్పేసి. కానీ నేనైతే వాడలేకపోయాను. ఇప్పుడు అంతే కదా! ఎవరికి నచ్చింది వాళ్ళే వాడతారు. మనకేదైనా సరే ఒక పని అలవాటు లేకపోతే దాన్ని చేయడం చాలా కష్టము. ఎప్పుడైతే మనము గట్టిగా సంకల్పించుకుంటామో అప్పుడే మనం ఆ పనినైతే చేస్తాము. మా సార్ అయితే అట్లని ఆ కర్రీతోని తిన్నరు. అదే ఆయిల్‌తోని కర్రీస్ అయితే తిన్నరు. కానీ నా వరకొచ్చే వరకు నేను తినలేకపోయాను. పిల్లలు గూడా అంత ఇష్టపడలేదు. ఇంకా వద్దులే అని చెప్పేసి మానేసాము. ఇగ ఈడైతే వాషింగ్ మిషన్‌లోంచి బట్టలు గూడా తీసిన. ఇందాక ఏమన్నా అనుకున్నావు? వాషింగ్ మిషన్‌లోంచి గిన్నెలు తీసిన అని చెప్పిన. ఏందో ఏమో నా మనసంతా ఎటు పోతుందో, ఏమైతుందో నాకేం తెలుస్తలేదు. మొత్తం కొన్ని కొన్ని సార్ల ఆగమైతున్నట్టుగా అనిపిస్తుంది. అంతా ఈ యూట్యూబ్ చేయబట్టుకనే కొంచెం ఎంత మంచిగా వీడియోస్ చేస్తున్నా వ్యూస్ రావట్లే గదా! వీడియోకి వాయిస్ చెప్తున్నా గూడా అదే మనసులోకొచ్చేసరికి నేను కొన్ని కొన్ని సార్లు ఏం చెప్తున్నానో ఏంటో నాకే అర్థమైతలేదు. ఫస్ట్ అయితే ఈడ బట్టలు ఆరేసిన తర్వాత మంచిగా జాంకాయలు దోరగా కనిపిస్తున్నాయి. ఎట్లాగో బట్టలు చానున్నాయి గదా! జాంకాయలు తెంపుకొని తినుకుంటా బట్టలు ఆరేద్దామని జెప్పేసి కాయలైతే తెంపేస్తున్నాను. నాకు జామకాయలంటే చాలా ఇష్టము. ఎంత ఇష్టమంటే చిన్నప్పుడు మా నాన్న
జాంకాయలు తీసుకొచ్చేది కదా! చిన్నప్పుడు కాదు మొన్నటిదాకా తెచ్చేది. ఎప్పుడైనా సరే పనికి పోయేస్తప్పుడు నైట్ టైమ్‌లో తెచ్చేది. నైట్ టైమ్‌లో తెచ్చినవి అప్పుడే తింటే అయిపోతాయి అని చెప్పేసి నేనేం చేసేదాన్నంటే అప్పుడు 2, 3 నా పాలు నేను దాచిపెట్టుకొని తెల్లారి స్కూలుకి పోయి ఫ్రెండ్స్‌తో కలిసి తినేదాన్ని. ఇప్పుడు నాకైతే అవే డేస్ గుర్తొస్తున్నాయి. జాంకాయలు తెంపుకుంటుంటే ఈడ ఒకాయన అటు ఇటు డౌట్‌గా తిరుగుతుండు. ఆయన డౌట్‌గా తిరుగుతుండని చెప్పినా గదా! 3, 4 రౌండ్‌లయితే ఏసిండు. ఆయన సడెన్‌గా క్వార్టర్ ముందుకొచ్చి మ్యామ్ అనేసరికి నా గుండె మస్తు దడ అనిపిచ్చింది. ఎందుకో గూడా చెప్తాను. ఒక్క నిమిషంలో గుండె అయిపోయినంత పని అయింది. ఏమైందంటే నేను బట్టలు ఆరేస్తున్నాను కదా, బట్టలు ఆరేస్తున్నప్పటి నుంచి ఒక బైక్ అయినా అటు ఇటు తిరుగుతున్నాడు. తిరుగుతుంటే నేను ఏమనుకున్నా అంటే ఇంటికన్నా పోతుండేమో అనుకున్నా. కానీ అటు ఇటు ఒక 3 రౌండ్లు అయితే వేసిండు. వేసిన తర్వాత మా క్వార్టర్ కాడ ఆపి మేడం అని పిలిచిండు. అయితే నేను చుట్టుపక్కల చూసుకున్నా, అందరు లోపల ఉంటారు, ఎవరైతే బయట లేరు. మేడం అని విలువగానే అది ఏంటన్నా ఇంకా అయినా 5-6 నిమిషాల నుంచి ఇటే తిరుగుతుండు కదా, ఇప్పుడు నన్ను సడన్గా మేడం అని పిలుస్తుండేదని చెప్పేసి నాకు భయమైంది. భయమై ఏం చేసిన వెంటనే ట్రైపోడ్ ఇంట్లో పెట్టినా, ఫోన్ ఇంట్లో పెట్టినా, ఇక చైన్ తీసి ఇంట్లో పెట్టి బయటి డోర్ పెట్టి ఆయన కాడికి గేట్ కాడికి పోయి ఏంటిది అన్నా అనక ఆయన దగ్గరికి వస్తుంటే నేను ఆనే ఉండని చెప్పేసి నేను గేట్ పెట్టి గేట్ అవతల ఉన్నా. ఉన్న తర్వాత ఏంటిదంటే అప్పుడు ఆయన చెప్పిండు కదా, ఆ మేడం ఇట్లా వెరిఫికేషన్ కోసం వచ్చినాము అని. ఏం వెరిఫికేషన్ అన్న అయితే ఫస్ట్ ఆయన ఫోన్ చూపించి ఏమన్నాడంటే, మేడం ఇది మలయాళంలో ఉంది చదువుతారా, నాకు అర్థం కాదని చెప్పాడు. అయితే ఫోన్లో ఏమన్నా బీహార్ వాళ్ళకి మలయాళం మెసేజ్లు ఎట్లా వస్తాయి, అట్లా నాకు టక్కున డౌట్ వచ్చి ఇదంతా చేసిన. మళ్ళీ పోయి అడిగితే అది మలయాళంలో లేదు, ఇంగ్లీష్లో ఉంది. కానీ ఆయనకి ఇంగ్లీషు చదవడం రానట్టుంది. అయితే ఇంకేంటిదని అడిగితే వెరిఫికేషన్ కోసం వచ్చినాం అన్నాడు. సరే అని చెప్పేసి డీటెయిల్స్ అయితే చెప్పిన. అదే బ్యాంకు వెరిఫికేషను. మరి బ్యాంకు వెరిఫికేషన్ ఆయనకి ఇంగ్లీష్ చదవరాకపోవడం ఏంది నాకు అర్థం కాలేదు. ప్రతిదీ ఆయన మళ్ళీ నాతోనే టైప్ చేయించుకున్నాడు. అయితే ఇంకా భయంతోనే ఈ చైన్ తీసి అయితే ఆడబెట్టి డోర్ పెట్టి కనయ్యని ఇంట్లో ఉంచిన. ఎందుకంత భయం అని మీరు అనొచ్చు. మళ్ళీ ఈ మాట కూడా అంటారు, ఎప్పుడు పడితే అప్పుడు అట్లా చైన్ తీయొద్దు కదా, తప్పు కదా అని చెప్పేసి. అవును, ఎప్పుడు పడితే అప్పుడు చైన్ తీయొద్దు, తప్పు, నాకు కూడా తెలుసు. కానీ మన సేఫ్టీకి మనం ఆలోచించుకోవడం చాలా మంచిది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, ఎక్కడ ఏ న్యూస్ వస్తుంది, తర్వాత ఎట్లెట్లా ఘోరాలు జరుగుతున్నాయి, ఇవన్నీ తెలిసినాక కూడా మనము ఎక్కువగా ఆలోచించడంలో తప్పు లేదైతే నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చోరీస్ అయితే బాగా జరుగుతాయి. ఎట్లా అంటే మనం పక్కన ఉన్న వాళ్ళు పోయినా కూడా పక్కన వాళ్ళు పట్టించుకోరు. పోలీసుల స్టేషన్లో చుట్టూ తిరిగినా కూడా ఏం రాదు. మళ్ళా చాలా ఇన్సిడెంట్లు అయితే వింటున్నాం కదా, అందుకే నేను భయపడి ఇదైతే తీశాను. అంతే, ఇంకా నా గురించి నేను ఆలోచించుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు 1 పైసకి వస్తుందా, 2 పైసలకు వస్తుందా, ప్రతిదీ రేట్లు ఎక్కువైపోయింది. మరి మనం జాగ్రత్తగా ఉండకపోతే తప్పు అంటారా? కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇక కూర అయితే అయ్యింది, కొంచెం గ్రేవీ ఉంది. నేను ఇంకా కూర కూడా బంద్ చేసిన, మళ్ళీ ఆయనతో మాట్లాడుతుంటే కూర మాడిపోతుందని చెప్పేసి కొంచెం గ్రేవీ అయితే ఉంది. చాలా ఏది మరి ఇంతకన్నా. ఇప్పుడు ఇంకా అన్నంలోకి అయిందనుకో, మళ్ళీ నేను నైట్ చపాతీ చేస్తాను. అన్నం అయితే ఉడిచేస్తాను. జాంకాయ తింటామని తెంపుకున్నాయి కదా, భయానికి జాంకాయ కూడా అన్నం పెట్టేసిన. అన్నం అయింది, ఇంకా గిన్నెలు తోమలే, ఇంకా గిన్నెలు తోమాలే. బట్టలు అయితే ఆరేసినాయి కదా, తర్వాత ఇంకేమో బీరు అయితే సదిరేసాలే. అదేంది వేసారు బాగుందా, ఏం కాదు. అన్నంలోకి చపాతీలోకి అవుతున్నాయి. ఈ బీహార్‌లో చోరీస్ ఎట్లా జరుగుతాయంటే అన్నీ సైలెంట్‌గా జరుగుతాయి. ఇక్కడ అందరూ ఏంటంటే జాబ్ చేసే వాళ్ళే ఉన్నారు కదా! మన విలేజ్‌లో ఎట్లా రియాక్ట్ అయితామో అట్లా రియాక్ట్ అవ్వరిక్కడ. ఎట్లా అంటే ఇప్పుడు మన పక్కింటోళ్ళది, ఎదురింటోళ్ళది ఏమన్నా పోయినా కూడా నాకేం అవసరం అని చెప్పేసి వదిలేస్తారు. మీరు చూసిండ్రు కదా, మా బైక్ మా ఇంటి కాడనే ఉండే. ఆ బైక్ పోయింది. మేము కంప్లెయింట్ ఇచ్చినాము. మళ్ళీ అదేమో వెనక్కి రాలేదు, దొరకలేదు. అసలు తీసుకుపోయింది దొంగనా, దొరనా కూడా తెలవదు. మరి అందరము క్వార్టర్స్‌లోనే దగ్గరనే ఉంటాం గదా! పొద్దున్న లేస్తే ఆడ డోర్ కాడ నిలబడితే ఎదురుగున్న 4 ఇల్లు కనిపిస్తాయి. పక్కనున్న 2 ఇల్లులు కనిపిస్తాయి. ఇంత దగ్గరున్నప్పుడు ఎంత మంచి కమ్యూనిటీ ఉండాలి. అదే మన ఊర్లల్లో ఏదైనా గిత్తత చిన్న వస్తువు పోతే చీమలొచ్చినట్టు వస్తారు. ఆ ఇంట్లోకి పోతందుకు దారే ఉండదు. కనీసం ఈడ అడుగుతోడు కూడా ఉండదు.
ఇగ నాకేమనిపిస్తదంటే గింత పట్టించుకొని మనుషుల మధ్య మనం ఉన్నప్పుడు, మనం సెల్ఫ్‌గా ఎక్కువ కేర్ తీసుకోవడము చాలా అవసరమనైతే అనిపిస్తది. పక్కనోడిని చంపిపోయినా గూడా ఇక్కడ పట్టించుకోరు. ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఒక 2 ఇన్సిడెంట్స్ అయితే నా ముంగటనే జరిగినాయి. మాకు ఆపోజిట్ క్వార్టర్ ఉంటది. దాంట్లో బ్యాచిలర్స్ అయితే ఉంటారు. ఒక నలుగురుంటారు. అయితే వాళ్ళు ఎప్పుడు వాళ్ళే ఉండరు. ఒక 6 మంత్స్‌కి, తర్వాత 1 ఇయర్‌కి అట్లా చేంజ్ అవుతూనే ఉంటారు. కానీ మొత్తానికి అదైతే బ్యాచిలర్స్ ఉండే క్వార్టరు. అయితే ఒకరోజు నైట్ 9 అయితుంది. అందరూ డోర్లు పెట్టుకొని ఉన్నారు. ఇంకా మేమైతే హాల్‌లో అన్నం తింటున్నాము. అయితే ఆ క్వార్టర్ నుంచి పల్ల పల్ల ఇట్లా కొట్టినట్టు సప్పుడొస్తుంది. ఏం చప్పుడురా అని జెప్పేసి నేను బయటికి పోయి జూస్తే ఆళ్ళు విండో ఓపెన్ జేసుకుండ్రు. అయితే ఆడ ఒకాయన నిలబడ్డాడు. కొంచెం ఒక ఏజ్డ్ ఆయన ఉండి ఒకాయనని బాగా గొడుతున్నాడు. అట్లా పల్ల పల్ల కొట్టి అరుస్తుంటే నాకస్సలే ఇంట్లో ఉండబుద్దయితలేదు. ఎందుకు గొడుతుండో పాపం, పాపం ఏమైతుందో ఎవరైనా ఆపితే బాగుండు అని జెప్పేసి నాకు అనిపిస్తుంది. కాళ్ళు నిలబడతలేవు. ఆయననేమో అట్లా దెబ్బలు తింటుండు. మళ్ళీ ఆళ్ళేమో డోర్ పెట్టుకుండ్రు. విండోల నుంచి కనిపిస్తుంది. ఇట్లా ఎవరైనా సరే కొట్టుకుంటుంటే గట్టి గట్టి మాటలు, తర్వాత సౌండ్‌లు ఇనిపిస్తాయి గదా! నేనేమో మా పక్కనోళ్ళోళ్ళన అంకుల్స్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు ఏమన్నా వచ్చి ఆపుతారేమో అని జెప్పేసి నేననుకున్నా. మీరనొచ్చు. మీ సార్ పోయి అడగొచ్చు గానీ, అప్పుడు మా సారయితే లేడు. ఈ అంకుల్ వాళ్ళు వస్తుర్రు, చూషిండ్రు, డోర్ పెట్టుకుండ్రు మళ్ళా పోయి. నాకనిపించింది, అరే! ఆడ ఒక మనిషిని సచ్చేటట్టుగా కొడుతుండ్రు. పల్ల పల్ల చెంపల మించెల్లి పీకుతుండ్రు. ఏమన్నా జేస్తారా ఏంది? డోర్ పెట్టుకొనుండ్రు. ఒక్కడు గూడా అడుగుతలేదేంది? పుసుక్కున ఆయన చనిపోతే ఎట్లా అని జెప్పేసి నాకే బాధనిపించింది. ఆయన బాధయితే ఆయన దెబ్బలు తిన్న ఆయన ఎంత భరించిండో తెలవదు గానీ, ఆ దెబ్బల్ని చూసినందుకు నేను చాలా ఫీలయినా. నాకు నైట్ మొత్తం నిద్ర రాలేదే రాలేదు. మా సార్‌కి చెప్తే ఇక్కడోళ్ళు అంతే ఉంటారు. ఎవరు సెల్ఫిష్ ఆళ్ళే ఉంటారు. ఎవరి పని ఆళ్ళే జేసుకుంటారు. ఇక్కడ పట్టించుకోరు అని జెప్పేసి మా సార్ అన్నారు. నాకు మరీ దారుణం అనిపించింది. ఇంకో ముచ్చటేందంటే ఇక్కడ మా పక్కన ఒక మేడం వాళ్ళ క్వార్టర్ ఉంటది. అది కొంచెం రోడ్ దాటిన తర్వాత ఉంటది. మన దగ్గర నుంచి చూస్తే వాళ్ళ క్వార్టర్ అయితే కనిపిస్తది. ఆ మేడం, ఆ సార్ అయితే జాబ్ చేస్తుంటారు. అయితే మీ అందరికి తెలుసు కదా! మేము రైల్వే స్టేషన్‌కి పోతానికి ఈడ బస్ ఎక్కుతాం. ఈడ బస్సు మా పక్కనే ఆగుతది కదా! ఆ మేడం ఏంటంటే స్కూల్ నుంచి వచ్చింది. ఆ సార్ అప్పటికి స్కూల్ నుంచి రాలేదు. వాళ్ళిద్దరిది వేరు వేరు స్కూల్ అనమాట. అయితే ఆ మేడం వచ్చింది. వచ్చి కారు దిగింది అంతే. ఆ బస్ స్టాప్‌లో ఇద్దరు మనుషులైతే కూర్చుండ్రు. ఆ మేడం పోయి డోర్ లాక్ తీస్తది. లాక్ తీసేది ఎంతసేపయితది, జస్ట్ ఒక 1 మినిట్ పడతది లాక్ తీస్తానికి. సైలెంట్‌గా ఆ మేడం వెనకాల పోయిండ్రు. వీపు నుంచి గన్ను పెట్టిండ్రు. గన్ను పెట్టి అరిచినమనుకో కాల్చేస్తా. నీ చైను, నీ బ్యాంగిల్స్ ఇచ్చేయి అని చెప్పేసి అడిగిండు. ఆ మేడం ఏం చేసింది సప్పుడుగాంట చైన్ తీసింది, బ్యాంగిల్స్ తీసింది, ఇచ్చింది. పోయి ఇంట్లోకి పోయి డోర్ పెట్టుకుంది. ఇగ తర్వాత వాళ్ళ భర్తొచ్చినంక జెప్తారు గదా! ఇగ వాళ్ళు గూడా కంప్లెయింట్ ఇచ్చిండ్రు. అంతేగాని అరే! గిట్లా జరిగింది ఇంత పెద్ద ఇన్సిడెంట్ అని ఆ సార్ వాళ్ళు గూడా చాలా సింపుల్‌గా తీసుకుర్రసలు. మనం అంటే లబోదిబోం అని మొత్తుకుంటాం. మస్తు భయం పెట్టుకుంటాం. 2 రోజులు బయటకి కూడా రాం కదా! అట్లేం లేరాళ్ళు. సింపుల్‌గా పోతే పోయిందా అన్నట్టుగా అయితే ఉన్నారు. గట్లుంటారు మనుషులు. అందుకే నేనైతే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాను. ఇట్లా మార్నింగ్ టైమ్ లేసి బయట ఊక్కాలన్నా, మళ్ళా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళతోని మాట్లాడాలన్నా గూడా కొంచెం భయమైతది. ఈరోజు గూడా అదే భయమైంది. అందుకే నేనట్లా జేషినా. ఇక నేనైతే బీరువా సదిరినా అని జెప్పినా గదా! ఈరోజు కబోర్డు, బీరువా మొత్తం సదిరేషినా. ఈ కబోర్డ్ ఏందంటే దాంట్లో ఉన్న నా బట్టలు గానీ, కన్నయ్య, విషయమ్మ బట్టలు గూడా తీసేసి బీరువాలో అయితే పెట్టినా. రేపు మా సార్ కబోర్డ్ సదిరితే మిగతా బట్టలు గూడా అందులో పెడితే ఇంకా బీరువా సదరడం అయితే అయిపోయినట్టుగానే. వామ్మో! ఈ పనంతా అయిపోయేసరికి నాకు మస్తు టైం పట్టింది. నేనైతే మస్తు అలసిపోయినా. చూడ్డానికి చాలా తక్కువ బట్టలే. మళ్ళా అంత మంచి బట్టలు గూడా ఏం లేవు. అన్నీ వాడినయే. కొత్తయి ఏం లేవు అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ కబోర్డ్‌లో అంగుళం, అంగుళం సదిరేసరికి ఎంత టైం పట్టిందో పొద్దున ఎప్పుడో 12:30కి స్టార్ట్ చేసినాను. మొత్తం ఆ పనంతా అయిపోయే వరకు 5:00 అయిపోయింది. ఇక మళ్ళా నేను పిల్లలకైతే మజ్జిగ పోయలేదు. ఆ పని మీద పడి మర్చిపోయినా. ఎప్పుడైనా సరే 3:30కి, 3:00 అట్లా మజ్జిగైతే పోస్తాను. మళ్ళా ఇగ మా సార్‌కి తెలిస్తే కోప్పడతాడని జెప్పేసి ఫాస్ట్‌గా మొఖం కడుక్కొని కిచెన్‌లోకొచ్చి మజ్జిగైతే చేసి పోస్తున్నాను. పెరుగన్నం తింటే మజ్జిగ పోయను. మజ్జిగ పోస్తే పెరుగన్నం తినరు వాళ్ళు. అయితే మధ్యాహ్నం లంచ్‌లో తినలేదు కాబట్టి ఇట్లా మజ్జిగ రూపంలో ఇస్తే వాళ్ళకి బావుంటది అని చెప్పేసి ఇట్లా ఇస్తాను. ఇగ నేను ఈ కబోర్డ్‌లన్నీ క్లీన్ చేశాను. సదిరేసుకున్నాను. మళ్ళా ఇవి ఎన్ని రోజుల వరకు ఉంటాయో నాకే తెలవదు. ఎందుకంటే
ఎంత సదిరినా కూడా మళ్ళీ అవి ఆగమాగం అయితేనే ఉంటాయి. నాకు డబుల్ డబుల్ పని అయితేనే ఉంటాయి. బీరువా కూడా సదిరేసిన అని చెప్పిన కదా! బీరువాలో మా బట్టలయితే ఇంతవరకే పట్టినాయి. ఆ సంచులలో ఉన్న బట్టలయితే కొంచెం పిల్లలకి వాడని బట్టలు ఉంటాయి కదా! ఇక్కడ అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు పిల్లలొస్తారు వాళ్ళకిద్దామని చెప్పేసి తీసి అయితే పక్కన పెట్టినా. ఇక కబోర్డ్ సదరడం అయిపోయింది. బీరువా సదరడం అయిపోయింది. పిల్లలకి మజ్జిగ ఇచ్చిన వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంక వాళ్ళకైతే హోంవర్క్ చేయించాను. హోంవర్క్ చేయించినంక వెంటనే 7:30 అయింది అప్పటికి. చపాతీ అయితే చేస్తున్నాను. నాకీ పనులన్నీ ఎందుకు ఇట్లా టైంకి ఉంటాయంటే, నేను రోజు ఒకటే రొటీన్ అయితే ఫాలో అయితాను. అన్నీ టైమ్ టు టైమ్ జెయ్యాలే. ఇప్పుడు వేరే పనుందని జెప్పేసి ఈ పనులన్నీ ఆపినా గూడా చేయడానికి ఎవ్వరు లేరు. అట్లా అని చెప్పేసి ఒకరోజు ఆపితే నేను మళ్ళా మా సార్‌తోని ఆయన తిట్ల దండకం స్టార్ట్ జేస్తే నేను ఇంటూ కూసోవాలే. పిల్లలకి మజ్జిగ పోయపోయినా తిడతాడు. వాళ్ళకి కాళ్ళు చేతులు కడగకపోయినా కోప్పడతాడు. రోజు రాసుకుంటుర్రు గదా! ఈరోజు రాసుకోకున్నా పర్లేదు, చదివించకున్నా పర్లేదనుకున్నాననుకో అట్లా కోప్పడతాడు. అందుకే నేను మా సార్‌తోని ఎటు ఎగలేక రోజు ఒకటే రొటీన్ అయితే నాకు నచ్చకపోయినా గూడా ఫాలో అయితాను. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనకు అన్నీ జేయాలనిపిస్తది. ఒక్కొక్క రోజు నేను చెయ్యలేను అని అనిపిస్తది చూడండి. నేను చెయ్యలేను అన్నప్పుడు గూడా నేను నా రొటీన్ పనులైతే వదిలేయలేను. ఇగ కూరగాయలు తీసుకొనొచ్చిండు. వెడ్నెస్‌డే కాబట్టి కూరగాయలు గూడా ఫ్రిడ్జ్‌లో సదిరేశాను. రేపు పొద్దుగాల తాగుతాడంట మా సార్ అది. దాంట్లో జీలకర్ర, వాము, మెంతులు పౌడర్ అయితే చేసాము. అది తాగడం వల్ల కొవ్వయితే తగ్గుతదంట. మళ్ళా మార్నింగ్ లేచేసరికి బాయిల్డ్ అవ్వదు. బాయిల్డ్ అయింది చల్లారాలంటే టైం పడతదని జెప్పేసి మా సార్ ఇప్పుడే బాయిల్డ్ అయితే జేసుకుండు. ఇక నేను గూడా చపాతీ యేసుకొని అందరం అన్నం తిన్న తర్వాత రేపు టిఫిన్‌లోకి వడ చేద్దామని జెప్పేసి పిండయితే రుబ్బుతున్నాను. విషమ బర్త్‌డే రోజప్పుడు నేను వడలైతే చేసినా గదా! ఆ వడలు మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చినాయి. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తిన్నారు. మళ్ళీ అట్లనే చేద్దామని జెప్పేసి మినపప్పు, అన్నం అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను రేపటి కోసం వడ చేయడానికి. ఇగ పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత గిన్నెలు తోమి సదిరేస్తున్నాను. ఇక్కడితోని నా పని అయిపోయినట్టే. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇక ఈ పనంతా చేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లల్ని పడుకోబెట్టి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి. దయచేసి మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎర్రర్స్ ఉంటే గూడా చెప్తే వాటిని నేను సరి చేసుకుంటాను. మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.